టాటా కంపెనీ ఫ్యాషన్ మార్కెట్ ని క్యాప్చర్ చేయాలని అనుకుంటుంది. ఇండియన్ ఫ్యాషన్ మార్కెట్ ని క్యాప్చర్ చేయడం అంటే బ్రాంచెస్ ఓపెన్ చేయడం కాదు, కరెక్ట్ కస్టమర్స్ ని టార్గెట్ చేయడం. టాటా ఎగ్జాక్ట్లీ అదే చేస్తుంది. 1998 లో వెస్ట్ సైడ్ లాంచ్ చేసింది, హై పేయింగ్ ఫ్యామిలీస్ కి క్లీన్ అండ్ ప్రీమియం ఫ్యాషన్ ని ఇవ్వడానికి. తర్వాత 2016 లో జూడియో ని లాంచ్ చేసింది. ఇందులో యూత్ ని టార్గెట్ చేస్తూ ప్రైసెస్ కాన్షియస్ గా అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ యూత్ ఇష్టపడేలాగా ఫాస్ట్ ట్రెండ్స్ ఉంటాయి. ఈ స్టోర్స్ అనేవి స్పీడ్ గా ఓపెన్ చేసి వాల్యూ సెగ్మెంట్ ని లాక్ చేశారు. అలాగే 2018 లో ఉత్సాహాన్ని లాంచ్ చేశారు. సో దీని వల్ల ఎథనిక్ వేర్ మార్కెట్ ని సెపరేట్ గా క్యాప్చర్ చేశారు. కానీ టాటా ఆల్రెడీ జుడియోతో క్రోర్స్ ఆఫ్ రెవెన్యూ ని జనరేట్ చేస్తుంది. మళ్ళీ బర్న్ టోస్ట్ అనే కొత్త బ్రాండ్ ఎందుకు? బర్న్ టోస్ట్ ఒరిజినల్ గా ఒక ఇండిపెండెంట్ జెన్జీ స్ట్రీట్ వేర్ బ్రాండ్. ఓవర్ సైజ్డ్ ఫిట్స్, గ్రాఫిక్స్, డిజైన్స్ జెన్జీ ని అట్రాక్ట్ చేసే అన్ని ట్రెండింగ్ ప్రొడక్ట్స్ ఇందులో ఉంటాయి. కానీ జెన్జీకి ఒక ఐడెంటిటీ కావాలి, నాట్ బేసిక్స్. సో టాటా దీన్ని డిటెక్ట్ చేసింది. జెన్జీ కేటగిరీని యూ స్టార్ అనే బ్రాండ్స్ డామినేట్ చేస్తున్నాయి. సో టాటా స్మార్ట్ గా బర్న్ టోస్ట్ ని పిక్ చేసింది. బట్ ఇలా మల్టిపుల్ బ్రాండ్స్ డిఫరెంట్ కేటగిరీ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయాలంటే ఆపరేషనల్ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా హైగా ఉంటాయి. ఇలా ఉన్నా కూడా టాటా రెవెన్యూని ఎలా జనరేట్ చేస్తుంది? దీనికి రీజన్ ఏంటంటే సప్లై చైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఒక చోట నుంచే జరుగుతుంది. బ్యాక్ ఎండ్ లో ఆల్ బ్రాంచెస్ కి ఒక సిస్టమే ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ లో 4 బ్రాండ్స్ కనిపిస్తున్నా బ్యాక్ ఎండ్ లో మాత్రం సింగిల్ సిస్టమే రన్ అవుతుంది. ఇలా అంతా వాళ్ళ చేతిలో ఉండడం వల్ల ప్రాఫిట్స్ ని జనరేట్ చేస్తున్నారు.